అందరికీ నమస్కారం. భారత రాజ్యాంగ రచనా కమిటీ అధ్యక్షులైన డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారు మరియు భారత రాజ్యాంగ ముసాయిదా డ్రాఫ్టింగ్ కమిటీ అధ్యక్షులైన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగ రచన రూపొందిస్తున్న క్రమంలో ఇతర దేశాల రాజ్యాంగాల నుంచి పలు మంచి అంశాలను తీసుకుంటున్నామని స్పష్టంగా ప్రకటించడం జరిగింది. మంచి అనేది ఎక్కడ ఉన్నా భారత రాజ్యాంగ రచనకు దానిని తీసుకోవడం జరుగుతుందని ముందే చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అట్లాగే ఇతర దేశాల రాజ్యాంగాల నుంచి గ్రహించబడిన రాజ్యాంగ అంశాలు ఇందులో ఏంటంటే అమెరికా రాజ్యాంగం నుంచి ప్రాథమిక హక్కులు, న్యాయ వ్యవస్థ, స్వతంత్ర న్యాయ సమీక్ష అధికారము రాష్ట్రపతి అభిశంసనని అమెరికా రాజ్యాంగం నుంచి తీసుకోవడం జరిగింది. బ్రిటిష్ రాజ్యాంగం నుంచి క్యాబినెట్ తరహా పార్లమెంటరీ వ్యవస్థ, సమన్యాయ పాలన, పార్లమెంటరీ ప్రక్రియలు, బిల్లుల ఆమోదము, విధానము, స్పీకర్ హోదా, విధులు తీసుకోవడం జరిగింది. కెనడా రాజ్యాంగం నుంచి అవశిష్ట అధికారాల విభజన, సమాఖ్య వ్యవస్థను తీసుకోవడం జరిగింది. ఐరిష్ రాజ్యాంగం నుంచి ఆదేశిక సూత్రాలు, రాజ్యసభకు సభ్యులను నామినేట్ చేసే విధానము, రాష్ట్రపతి ఎన్నికల విధానాన్ని తీసుకోవడం జరిగింది. దక్షిణాఫ్రికా రాజ్యాంగం నుంచి భారత రాజ్యాంగ సవరణ విధానము, రాజ్యసభ సభ్యుల ఎన్నిక విధానాన్ని తీసుకోవడం జరిగింది. జర్మనీ రాజ్యాంగం నుంచి అత్యవసర పరిస్థితుల్లో ప్రాథమిక హక్కుల రద్దును తీసుకోవడం జరిగింది. ఆస్ట్రేలియా రాజ్యాంగం నుంచి ఉమ్మడి జాబితా, పార్లమెంటు ఉభయ సభల ఉమ్మడి సమావేశం అనే అంశాన్ని తీసుకోవడం జరిగింది. జపాన్ రాజ్యాంగం నుంచి చట్టం నిర్దేశించిన పద్ధతిని తీసుకోవడం జరిగింది. ఫ్రెంచ్ రాజ్యాంగం నుంచి గణతంత్ర రాజ్యాంగ ప్రవేశికలో స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అను ఆదర్శాలను తీసుకోవడం జరిగింది. రష్యా రాజ్యాంగం నుంచి ప్రాథమిక విధులు తీసుకోవడం జరిగింది. భారత ప్రభుత్వ చట్టం 1935 నుంచి సమాఖ్య నిర్మాణం, గవర్నర్ పదవి, న్యాయశాఖ, పబ్లిక్ సర్వీస్ కమిషన్లు, అత్యవసర అధికారాలు, పరిపాలన అనే అంశాలను తీసుకొని ముఖ్యంగా భారత రాజ్యాంగ రూపకల్పనలో మంచి ఎక్కడ ఉన్నా మేము తీసుకుంటామని భారత రాజ్యాంగ నిర్మాతలు చాలా స్పష్టంగా చేయడం జరిగింది.